వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరికీ బిలేటెడ్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26 దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలో గణతంత్ర వ్యవస్థకు జ్ఞాపకార్థంగా నిర్వహించే ముఖ్యమైన జాతీయ పండుగ అనమాట, మన నేషనల్ ఫెస్టివల్. అండ్ ఈ గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే రోజు అయితే మనం స్కూల్లో ఉన్నప్పుడు అండ్ మనం కాలేజ్లో ఉన్నప్పుడు అయితే మెమరీస్ వేరే ఉంటాయి. అసలు చాక్లెట్ల కోసం అండ్ ప్లస్ మన గేమ్స్ ఎక్స్పోర్ట్స్ వారం రోజుల ముందు నుండి పెట్టేటోళ్ళు కదా అట్లా. అండ్ ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తుంటే అందరినీ ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. అండ్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారతదేశం పూర్తి స్థాయిలో గణతంత్ర దేశంగా మారింది. భారతదేశం స్వతంత్ర దేశంగా మాత్రమే కాకుండా స్వీయ పరిపాలనకు, అంటే మనం పరిపాలన మనమే చేసుకున్నాం అనుగుణంగా రాజ్యాంగం ద్వారా నడిచే దేశంగా రూపుదిద్దుకుందనమాట. అండ్ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంది మాత్రం మా అన్నయ్యనే. అండ్ ఈసారి అధ్యక్షుడు అన్న కాబట్టి అన్న ఎగిరేషన్ అనమాట. అండ్ మెయిన్గా ప్రధాన వేడుకలు వచ్చేసి అయితే ఢిల్లీలో అనమాట. ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద గణతంత్ర దినోత్సవం పెరేడ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమంలో భారత సాయుధ దళాల శక్తి ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు, రాష్ట్ర జానపద సంప్రదాయాలకు ప్రతిబింబించే శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది. అండ్ జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రతి ప్రదేశంలో జాతీయ జెండా ఆవిష్కరించబడుతుంది. ఇది ఒక దేశ ఐక్యత, సమగ్రతను తెలియజేస్తుంది. పురస్కారాలు మరియు గౌరవాలు, ఈరోజు దేశ సేవకు విశేషంగా కృషి చేసిన వ్యక్తులను గణతంత్ర దినోత్సవం పురస్కారాలు, పథకాలు అందజేస్తారు. అండ్ స్వతంత్ర భావనకు గుర్తింపు, ఈరోజు ప్రజలకు తమ హక్కులు మరియు బాధ్యతల గురించి తెలియజేస్తుంది అనమాట. అండ్ మీరు కూడా మీ ఇంటి సైడ్ ఏ విధంగా రిపబ్లిక్ డే చేసుకున్నారో చెప్పండి. అండ్ మేమైతే మోస్ట్లీ ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ మా స్కూళ్ళలోకి కూడా పోయేదనమాట. అండ్ ఇక్కడ మనం కులం, మతం, జాతి, వర్ణం ఏమీ ఉండదు. దేశం అనేసరికి అందరం కూడా ఒకటైపోతుంటాం కదా. ఒక్కసారి పిల్లల్ని చూడగానే నాకు ఇది స్కూల్ అండ్ డేస్ గుర్తుకొచ్చినాయి. అండ్ క్లింగార మాత్రం ఏడుస్తుంది అనమాట. చూసేయండి, ఎత్తుకున్నట్టు ఏడుస్తుంది. అండ్ అమ్మ ఎత్తుకుంది. అండ్ అయిపోయింది ఫ్లాగ్ హోస్టింగ్. అయిపోయిన తర్వాత మనం వెయిటింగ్ ఫర్ అవర్ మిక్చర్ అండ్ బిస్కెట్లు, లడ్డూలు, వీటి కోసమే కదా వెయిట్ చేస్తుంటాం. మేము మాత్రం బిస్కెట్స్ తెచ్చినాం అండ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాం అనమాట. సేమ్ స్కూల్ డేస్ అయితే మంచిగా ఉండే. అసలు స్కూల్లో మాత్రం మనం మంచిగా ఆ ప్రిన్సిపల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు క్లాప్స్, ఫేక్ క్లాప్స్, అంటే కొట్టల్లా అన్నట్టుగా కొట్టే క్లాప్స్. అండ్ మిక్చర్ కోసం పుట్టావరా కదా అని అంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో చూడరు. అండ్ మా వాళ్ళు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఏడుస్తారు ఆ బెంచ్ మీద కూర్చుని. ఆయన వీళ్ళందరేమో తీయ అనుకుంటా వచ్చారు అనమాట. అండ్ ఇది ఇంకో సెంటర్ దగ్గర వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. అండ్ ఇది మెయిన్ రోడ్ దగ్గర అనమాట. అండ్ వీళ్ళందరూ కూడా కొంచెం స్పీచ్ ఇచ్చారు కదా, ఆ వాయిస్ అయితే నేను రిమూవ్ చేసేసిన, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రావడం వల్ల. ఫస్ట్ గ్లింప్స్లో యాడ్ చేసినాను చూడండి. అండ్ వీళ్ళందరూ కూడా మా ఊర్లో ఉండే ప్రజలు అనమాట. అండ్ ప్రతిసారి కూడా మన స్కూళ్ళల్లో జరుపుకొని, ఒక్కసారి అండ్ కాలేజెస్లలో జరుపుకొని సడన్గా ఊళ్ళలో జరుపుకోవాలంటే ఎట్లుంటుందో అండ్ ఈ వీడియోలో చూసేయండి. ఊళ్ళలో ఇలానే జరుగుతుంది అండ్ సిటీస్లలో కూడా మోస్ట్లీ ఇలానే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వదగ్గ రోజు అనమాట. ఈరోజు మనం బ్రిటిష్ పరిపాలకుల నుండి మన స్వతంత్రం తెచ్చుకొని అండ్ పూర్తిగా అమల్లోకి తెచ్చుకున్న రోజు ఈ గణతంత్ర దినోత్సవం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. అండ్ ప్రతి ఒక్క ఇండియన్ కూడా జరుపుకోవాల్సిన దినోత్సవం. అండ్ గణతంత్ర దినోత్సవం రోజున మన దేశభక్తి కోసం కొంత సంకల్పాలను తీసుకుందాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. ఓకేనా? బాయ్, ఉంటా.